తమ్ముడు బురుగు లైవ్ జరుగుతుంది కెమెరాలో ఫోన్ భలేకుందరు ఇది కొడుకు కూడా ఉండకూడదు లైవ్లోనే ఉండాలి ఫోటో తీసుకుంటే ఫోటో తీసుకుంటే అమ్మకి తలపైకి ఎత్తరా కంటించుకోండి పేట 2 పేట ఉన్నాయి ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా మొత్తం కూడా పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో నివార్ తుఫాను మరో పెనుభారం రైతుల మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం కూడా కృష్ణా జిల్లాలో రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభానికి తుఫాను గురి చేసిందని మొత్తం కూడా రైతులు తీవ్రమైన ఆందోళన పడుతున్నారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికైతే పెనలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా వరి పంట చేతికి వచ్చినట్టే వచ్చి మొత్తం వరదపాలైందని చెప్పుకోవచ్చు. మొత్తం మాట్లాడిన కొంతమంది రైతులు అలాగే ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే కోడె ప్రసాద్ కూడా రైతులను పరామర్శించింది. అడిగి సంవత్సర కాలం అంతా కూడా కష్టపడి రైతులు పంట చేతికి వచ్చే సమయానికి ఈ తుఫాన్ రావటం, ఈ సంవత్సరం అంతా కూడా అధిక వర్షాల మూలాన దిగుబడి కూడా బాగా తగ్గటం. దాదాపుగా 20 నుంచి 25 బస్తాలు మాత్రమే ఇప్పటికీ, అంటే మొన్న తుఫాన్ ముందు హడావుడిగా నూర్చిన వాళ్ళకి 25 నుంచి 30 లోపే దిగుబడి అవుతూ ఉంది. అలా ఈరోజు పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాన్ రావటం, మొత్తం కూడా నేలమట్టం అవటం, ఇప్పుడేమో నీళ్ళల్లో ఈ మునక వేయటం వరి పంట. దాదాపు ఇక్కడ ఉన్న ఈ రైతు 25 ఎకరాలు కౌలు చేయటం జరిగింది. దాదాపు 25 ఎకరాలు కూడా ఇదే పరిస్థితి నీళ్ళలో ఉందని చెప్పేసి రైతు తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా
25 ఎకరాలకి 5 లక్షలు పెట్టుబడి అయింది. గత సంవత్సరం ఏమో మరి కృష్ణా రివరు మెట్ట భూములకి మునకొచ్చి దాదాపుగా 2-3 లక్షల రూపాయలు నష్టపోయాను, 5 లక్షలు నష్టపోయానని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇక్కడ నీట మునిగిన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ నష్టం ఇస్తే రైతులు కాస్త ఊరట కలుగుతుంది తప్పితే వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం తీర్చలేం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంచనాలు వేసుకుని తడిసిన ధాన్యాన్ని మొలకొచ్చిన ధాన్యాన్ని ఈ రోజు కేవలం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మీద ఆంక్షలు పెడతాం వలన కొంత ఈరోజు కటింగ్ లేట్ అవడం, తుఫాను గురి కావడం కూడా జరిగింది. కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకొని ప్రతి రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. వరద ప్రభావం తగ్గిన తర్వాత నీరు పోయిన తర్వాత ఈ ధాన్యం మొలకెత్తుతుంది, అలాగే రంగు కూడా మారిపోద్ది. ఈ ధాన్యం ఏదైతే నాణ్యమైన ధాన్యం ధరకి ఎలా చెల్లిస్తారో ఆ విధంగా ధాన్యం చెల్లిస్తే దిగుబడి తగ్గినైనా కొంతవరకు రైతుకి ఊరట కలుగుతుంది తప్పితే పూర్తి నష్టం అయితే నష్టపరిహారం అయితే ప్రభుత్వం చెల్లించలేదు. కాబట్టి వర్షం తగ్గినాకైనా ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు వారు ప్రధానంగా తెలియచేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. ఎలా ఎంత మటుకు నష్టపడుతున్నారు? దీన్ని ఎలాగైనా దయచేసి ప్రభుత్వం వారు చూసి తగిన గిట్టుబాటు ఇస్తే ఏదైనా నిలబడతారు. ఇదేనా ఇంకా సహకరిస్తే రైతులు కూడా నిలబడతారు. కాబట్టి మొత్తం పోయింది. ఈ పరిస్థితి ఏదైతే వరిధాన్యం మాత్రం పనికొచ్చే పరిస్థితులు లేదని చెప్పి రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మనకు నష్టపరిహారం చెల్లించాలి. ఎకరానికి దాదాపు 50,000 వరకు పెట్టుబడి అవుతుంది. రైతులు కొనుక్కోవాలంటే మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. దానికి అనుగుణంగా